అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. రేపే కదా, అడ్వాన్స్గా అనుకోండి. అయితే ఈ హడావుడిలో మళ్ళీ న్యూ అరైవల్స్ కాకుండా ఇవాళ మనం ఈజీ టు పిక్ శారీస్ చూపిస్తున్నాము. సో ఈజీ టు పిక్ కాన్సెప్ట్లో ఎప్పుడైనా కూడా మనం రీసెంట్గా చేసిన శారీస్ అన్ని చూపిస్తాం కదా. దాంట్లో భాగంగా ఫస్ట్ నేను డ్రేప్ చేసినది నెక్స్ట్ చందేరి శారీస్. 1650 రూపీస్లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్ హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. డార్క్ మెరూన్ కలర్ పైన ఇట్లా ఫ్లవర్స్ మొత్తం కూడా వస్తుంది. కింద ఎచ్చుకొచ్చేసి జరీ ఉన్న కడ్డీ బార్డర్ వస్తుంది. రిచ్గా పెద్దగా ఉన్న పళ్ళు వస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది అండ్ మరీ బాడీ హగ్గింగ్ ఉండదు, స్టిఫ్గా ఉండదు. చూడడానికి హాయిగా ప్లెజెంట్గా చూస్తే ఎంత హాయిగా ఉందో కట్టుకున్నా కూడా అంతే హాయిగా ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లోనే సేమ్ ప్యాటర్న్ బట్ బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్లో అవైలబుల్ ఉంది. సో శారీ మొత్తం ఇట్లుంటుంది. చందేరి శారీ, రిచ్ పళ్ళు అండ్ మెరూన్, ఇది మనకి బ్లౌజ్. ఇప్పుడు మనం చూసే క్రేప్ సిల్క్ శారీస్లో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మెరూన్ కలర్ ఒకటి కంప్లీట్ మనకి స్ట్రైప్స్ వస్తుంది, కింద పిచ్ వైట్ ప్రింట్, పళ్ళులో పెద్దగా సర్కిల్స్, ఆ తర్వాత అజోర్ ప్రింట్ ఉన్న బ్లౌజ్. దీంట్లో ఇంకొక కలర్ అవైలబుల్ ఉన్న కలర్ డార్క్ నేవీ బ్లూ. చాలా ఎలిగెంట్గా కనిపించే పార్టీవేర్ శారీ ఇది. క్రేప్ సిల్క్ ఎంచుకు వచ్చేసి మనకి అటాచ్ బార్డర్ స్కాలప్లు వస్తుంది, స్టోన్స్ది. వాషబుల్ శారీ, హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఇట్లా పెద్దగా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ది అండ్ సెల్ఫ్ షైనింగ్ షిమ్మర్ షైనింగ్ ఉంది. 1850 కదా, 1850 ఓన్లీ. ఇది పళ్ళు. బ్లౌజ్ దీనికి ఇట్లా చిన్న ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఎడ్జ్కి ఇట్లా వచ్చిందన్నమాట. దీని తర్వాత లైట్ పిస్తా గ్రీన్ కలర్, ఇంకొక కలర్ అవైలబుల్ ఉన్న కలర్ దీంట్లో. ఇది ఓన్లీ 1300లో పార్టీవేర్ శారీ ఇది. ఇట్లా స్టిక్ చేసిన స్టోన్స్ ఉంటాయి కదా, ఇట్లా గోల్డ్ స్టోన్స్ ఆన్ పర్పుల్ కలర్ అండ్ ఎడ్జ్కి వచ్చేసి లేస్, 2 సైడ్స్ లేస్ ఉంది. శారీ మొత్తం ఇట్లుంటుంది. ఓన్లీ 1300 అండ్ పిచ్వాయ్ ఇది ఉన్న బ్లౌజ్ అనమాట. బ్యాక్ తీసుకోవడానికి ఇది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా. దీంట్లో అవైలబుల్ కలర్ లైట్ క్రీమ్ కలర్. 1350 రూపీస్లో అవైలబుల్ ఉన్న ఇది సాఫ్ట్, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న సిల్క్ మెటీరియల్ ఇది. దీంట్లో మొత్తం కూడా మనకి ఫాక్స్ మిర్రర్స్ అక్కడక్కడ రావడం అండ్ హెచ్కి కూడా వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీలో. శారీ మొత్తం కూడా ఇట్లా డార్క్ పింక్ ఇట్లా ఉండి షిబోరి వైట్ పైన షిబోరి విత్ పింక్ వచ్చింది మనకి. ఇది బ్లౌజెస్ కాంట్రాస్ట్. దీంట్లో అవైలబుల్ కలర్ డార్క్ గ్రీన్. ఈ గ్రీన్ కలర్లో కూడా అంతే మనకి షిబోరి బ్లౌజ్ ఉంటుంది. 1350 ఓన్లీ. ఓన్లీ 1350లో క్రేప్ సిల్క్ శారీ, బాందీ ప్రింట్ ఉన్న శారీ. కంప్లీట్ ఇట్లా మనకి కొంచెం బ్రాడ్గా అక్కడ జరీ వీవ్ వస్తుంది అండ్ ఇక్కడ తక్కువ వస్తుంది. గ్రే విత్ గ్రీన్ కాంబినేషన్, రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి కంప్లీట్ ప్లెయిన్ వచ్చి ఈ బార్డర్ వస్తుంది. దీంట్లో అవైలబుల్ కలర్ డార్క్ ప్యారెట్ గ్రీన్కి ఈ మెరూన్ కలర్ వచ్చింది. సాఫ్ట్ క్రేప్ బనారస్ శారీ 2450. డార్క్ నేవీ బ్లూకి పింక్ కాంబినేషన్, గ్యాప్ బార్డర్ ఇట్ సైడ్ వస్తుంది. పళ్ళు విత్ టాసిల్స్ అండ్ మంచి మీనాకారి వచ్చిన బ్లౌజ్. 1950లో ఈ శారీ చూసే గుర్తుకొచ్చింది కదా. ఎన్ని మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకున్నామో సేమ్ కలర్కి. సో 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఉండి మనకి మధ్యలో బ్రాసో స్టైల్ వస్తుంది. వాషబుల్లే, ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. ఇట్లా వస్తుంది పళ్ళు. 1950 అండ్ మీనాకారి బ్లౌజ్. ఓన్లీ 1150లో ఉన్న ఈ శారీలో మధ్యలో మనకి ఇట్లా బ్లాక్ వస్తుంది. సిల్క్ మెటీరియల్, ఎడ్జ్కొచ్చి మల్టీ కలర్స్లో టర్మరిక్, ఎల్లో అండ్ మెరూన్ అనుకోండి. ఇట్లా ఇందులో కూడా చాలా కలర్స్ మనం సేల్ చేసినాము. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రీస్టాక్ అయిన ఒక్కటే కలర్ అవైలబుల్ ఉంది. ఇది బ్రాడ్గా ఉన్న పళ్ళు, లిమిటెడ్ పీస్, మెరూన్ విత్ బార్డర్. ప్యూర్ క్రేప్ సిల్క్లో 2450లో అవైలబుల్ ఉన్న ఈ రెడ్ కలర్లో మ్యాట్నీ వర్క్ వస్తుంది. ఎడ్జ్కి మొత్తం మ్యాట్నీ వర్క్ అండ్ 2 సైడ్ జరీ బార్డర్స్, మధ్యలో కూడా మ్యాట్నీది మోటివ్స్ వచ్చినాయి. పళ్ళు ఇట్లా, బ్లౌజ్ ఇట్లా చూద్దాం. బ్లౌజ్ కూడా బాగుంది. ఇట్లా ఈ టిష్యూ శారీ వచ్చేసి మనకి కంప్లీట్ ఇక్కడ ప్లెయిన్ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్, సెల్ఫ్ షిమ్మర్ షైన్ ఉంటుంది, డ్యూయల్ టోన్ కూడా. ఆ తర్వాత మనకి ఎడ్జ్కి వచ్చేసి కర్దానా వర్క్, ఇక్కడ కలంకారీ ప్రింట్ వచ్చి దానిపైన కర్దానా వర్క్ అండ్ టిపికల్గా చెప్పాలంటే చెంకి అంట సెక్వెన్స్ అనమాట. ఆ తర్వాత పళ్ళు లైట్ బ్రౌన్ కలర్, వీటిష్ బ్రౌన్ కలర్ది మనకి బ్లౌజ్ కూడా అదే అండ్ ఎడ్జ్కి వచ్చింది కూడా అదే. లాస్ట్ ఈ రెడ్తో ఏం చేద్దాం. ఇవాళ మస్తు రెడ్లు ఉన్నాయి. ఇన్ కేస్ రెడ్ కావాల్సి అయితే మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. సో 2050లో క్రేప్ బనారస్ ఇట్లా మంచిగా ప్యాటర్న్ బాగుంటుంది, డిఫరెంట్గా లైన్స్ వస్తుంది. తర్వాత చిన్న చిన్న మోటివ్స్ అండ్ ఎడ్జ్కి బ్రాడ్గా, ఇట్స్ ఎట్ తక్కువ ఎవ్రీథింగ్. రిచ్ పళ్ళు విత్ టాజల్స్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ లెట్ మీ చెక్ ద బార్డర్. ఎస్, ఇట్ హ్యాస్ ఎ బార్డర్ ఆన్ ద ఎడ్జ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. సో ఇవాళ శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.